బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కోఆర్డినేటర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కోఆర్డినేటర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ మెయిన్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్, ఎక్సైసిఐ ఇంద్రప్రసాద్లు మాట్లాడుతూ విద్యార్థులు అప్రమత్తం కావాలని, డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతీ యువకులు ఎలాంటి వ్యసనాలకు బానిస కాకుండా ఉంటే అందమైన భవిష్యత్తు సొంతమవుతుందని వారు పేర్కొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందిస్తున్న డిగ్రీ ఉన్నత విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ సన్మార్గంలో ప్రయాణించాలని ఆకాంక్షించారు. ప్రతి వ్యక్తి ఉన్నత భవిష్యత్తుకు విద్యార్థి జీవితం పునాది రాయిలా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పి శ్రీలత, ఎక్సైసిఐ ఇంద్రప్రసాద్, ఎస్ఐ శారద, కానిస్టేబుళ్లు శిరీష, శ్రీలత, విజయ, గణేష్, సతీష్ గౌడ్, వాజిదీన్, దినేష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కుటుంబ వద్దు, కుటుంబం ముద్దు. సబ్స్టెన్సెస్ అంటే మాదక పదార్థాలు వీటిని నిషేధం చేయాలని 1985లో నవంబర్లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దీనికి ఇండియా గవర్నమెంట్ కొన్ని చట్టాలు చేసి, సెక్షన్ చేసి ప్రతి వాళ్ళకు ఏమంటే శిక్ష పడేలా, అంటే వాళ్ళు వాడితే, రవాణా చేస్తే, కలిగి ఉంటే, దాన్ని పండిస్తే వీటికి అన్నిటికీ నాన్ అవైలబుల్ శిక్షలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు అంటే ఒకవేళ దొరికితే, సపోజ్ గంజాయితో దొరికితే 3 నెలలు నాన్ అవైలబుల్ మన ఇదైతే ఉంటుంది రిమైండ్, అంటే అప్పటిదాకా వాళ్ళకు బెయిల్ దొరకదు. విద్యార్థులైనా ఎవరైనా వాళ్ళ జీవితం అందులో ఒక్కసారి వెళ్ళిందంటే దాదాపుగా అన్ని తీరులో వాళ్ళకు నష్టం జరుగుతుంది. దానికోసం ఏం చేసింది, చట్టాల ఆధారంగా అన్ని తీరులా ఇప్పుడు ఏమంటే 3-4 రకాల ఇవి ఉంటాయి అన్నట్టు. ఇది ద్రవ్యాలు, మన మాదక ద్రవ్యాలని. దాంట్లో ఒకటి ఏమంటే ఫస్ట్ పఫీన్ అని ఉంటుంది. పఫీన్ దాంట్లో ఏమంటే హీరాయిన్ అది దాంతో తయారు చేస్తారు. గంజాయి ఉంటుంది, కెనాబిస్ అంటారు, సిరస్ అంటారు, దీన్ని మళ్ళీ కొందరు భంగ్ అంటారు. మళ్ళీ తర్వాత కొకైన్ అని ఉంటుంది. కొకైన్లో ఏంటి బ్రౌన్ షుగరు, మార్పజమ అనే ప్లాంట్ నుంచి, కొకైన్ ప్లాంట్ నుంచి కొకైన్ ప్లస్ బ్రౌన్ షుగర్ తయారు చేస్తారు. ఇలాంటివి కానీ ఇప్పుడు మన దగ్గర జనరల్గా మన ఏరియాలో ఎక్కువ వాడకంలో వచ్చేది గంజాయి. ఆ గంజాయిని నిర్మూలిస్తే, అంటే నిర్మూలన కొంతవరకు ఉంది కానీ ఇప్పుడు చాలా జాగాలలో ఇప్పుడు మన ఏమంటే వాడకంలో వచ్చేస్తున్నారు. న్యూస్ అనేది దానికి బానిసలు తయారవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఆ యూత్ని కానీ సమాజాన్ని మంచిగా చేయాలంటే కొంతవరకు దాని మీద దృష్టి పెట్టి మనం కూడా ప్రతి వాళ్ళకు కూడా దాంట్లో పాల్గొని ప్రతి వాళ్ళకు మన ఎన్లైజ్ చేయాలి. అంటే వాళ్ళకు తెలిసేలాగా ఇది ఇట్లా కాదు, ఒక్కసారి ఫస్ట్ టైం తాత్కాలిక ఆనందం అంటే ఆ తాత్కాలిక ఆనందం కోసం
మొదలు మామూలుగా మెల్లమెల్లిగా తయారైంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు కొంచెం అని ఆ తర్వాత ఏమవుతుందంటే దానికి అలవాటు పడి వెళ్ళి ఇదేమవుతుందిలే ఆనందంగా ఉంటాం. అది 3 నెలల ముచ్చటే ఉంటుంది. ఆ తర్వాత నరాల బలహీనత, అలసట, చూపు తగ్గడం, కిడ్నీ ఫెయిల్యూర్, ఇలాంటివి హార్ట్ స్ట్రోక్స్ రావడం, మరి పని చక్కగా చేయకపోవడం, నడవడిలో మార్పు, క్షణిక ఆవేశం, దూకుడుతనం, ఇలా అలసట, ఇట్లా సమాజానికి వ్యతిరేకమైన పనులకు మెల్లమెల్లగా అలవాటు పడుతుంది. మెల్లమెల్లగా అలవాటు పడి ఏమైతే దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, చిన్నగా అబద్ధం ఆడుతూ ఇంట్లో పర్సు తీసుకోవడము, పర్సులు పెట్టి మనీ తీసుకోవడము, ఇంకో దాన్ని అమ్ముకోవడము, దొంగతనానికి అలవాటు పడడము. ఆ తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా మరీ ఎక్కువైంది అనుకోండి, వాళ్ళు తర్వాత దొంగలుగా తయారవుతారు, తర్వాత ఏమవుతారు యాత్రికులుగా తయారవుతారు, ఇలా తయారవుతారు. అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి ఎవరైనా కానీ మనకెందుకు అనుకునే బదులు సమాజం కోసం మన బాధ్యతగా కొంత మనము ప్రతిభాన్ని ఎన్లైట్ చేసుకోవాలంటే వాళ్ళని చెప్పుతూ ఆ తోవలో పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు క్రమశిక్షణ అనేది ఫస్ట్ నుంచి వస్తుంది. మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆచార్యులు ఉన్నారంటే మీరు వాళ్ళకి చెప్తేనే కదా మొక్క ఉంటుంది. ఆ మొక్కని కొద్దిగా మొక్క ఈ వంగిత తప్ప మానైనాక వంగదు. సో దాన్ని ఏం చేయాలి, ఇప్పటి నుంచే మీరేమంటే వాళ్ళు పుష్పాలు, ఫలము, వృక్షం, మహావృక్షం తయారు కావాలంటే మీరు ఫస్ట్ నుంచే వాళ్ళకు ఇది ఇట్లా కాదు, దీని ద్వారా ఏమైందంటే మీ బతుకంతా బానిస అవుతుంది. తర్వాత బానిసలై వేరే తీరుగా బానిస బతుకు, అది కరెక్ట్ కాదు. సమాజకు వాళ్ళు మంచిగా బతకాలంటే, సత్ప్రవర్తన ఉండాలంటే మన వంతు కృషిగా మ్యాక్సిమం మన వంతు కృషిగా మనము వాళ్ళకు ఇది బోధించాలి. ఇట్లా ఇది కరెక్ట్ కాదు, మీరు చదువుకుంటేనే, చదువు తప్ప అన్నింటంటే విలువైన చదువు ఒక్కటే మిమ్మల్ని రక్షించగలరు. ఎన్ని లక్షలున్నా రక్షించదు. చదువు, క్రమశిక్షణ. వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కడి నుంచో పంపుతుంటే వాళ్ళు ఇక్కడ వచ్చినాక దీనికి దానికి అలవాటు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, అంటే పూర్తి బాధ్యత 100% మనం చేయలేము, కానీ మన ప్రయత్నం మనం చేస్తూ వాళ్ళు మంచిగా అయ్యేటట్టు చూడవచ్చు. లేకుంటే శాంతి భద్రతలు ముప్పు వస్తుంది, శాంతి ఉండదు, అభివృద్ధి ఉండదు, పెరుగుదల ఉండదు. వీటితో సమాజం ఏమవుతుంది, తిరోగమనం, అంటే రిటర్న్ దీనికి పోతుంది. మంచిగా అభివృద్ధి చెందేది డౌన్ఫాల్ అవుతుంది. ఆ డౌన్ఫాల్ కాకుండా చూడాలంటే మనము మన బాధ్యతగా ఈ చెడు అలవాట్ల సైడ్ వెళ్ళకుండా చూసుకోవాలి. ఇంకా ఎక్కువ చెప్పాలంటే చదువుకొని క్రమశిక్షణతో పైకి రావాలంటే చదువే ముఖ్యం. లేకుంటే చదువు లేని ఏది లేదు. వీటి అన్నిటి క్రమశిక్షణగా మీరేమంటే ఈ బానిస ఇటువంటి మారక ద్రవ్యాల వినియోగం అవి ఇవి మానుకొని చదువుకొని పైకి రావాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ బాధ్యతగా తీసుకొని మంచి సమాజాన్ని తయారు చేద్దామని ఆశిద్దాం. అందరం కలిసికట్టుగా మనతోనైనంత సమాజానికి మనం చేద్దాం అని ఆశిస్తున్నాం.